నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బిగ్ టీవీ బులెటిన్లో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ధృవీకరణ రసీదును పిటిషనర్కు ఇవ్వాలంటూ ఆదేశిస్తూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై విచారణను మూసివేసింది హైకోర్టు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ధృవీకరణ రసీదును పిటిషనర్కి ఇవ్వాలంటూ ఆదేశిస్తూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై విచారణను మూసివేసింది. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి, ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై హైకోర్టు విచారణ ముగిసింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ పైన విచారణ జరపాలని చెప్పి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్తో పాటు 8 మంది ఎమ్మెల్యేల వ్యవహారాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళందరూ పార్టీ మారారు, వాళ్ళందరిపైన అనర్హత వేటు వేయాలనేది మహేశ్వర్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. వాళ్ళ కోర్టు మరోసారి విచారణ జరిపింది. ఆయన విచారణను మూసివేస్తూ మహేశ్వర్ రెడ్డి పిటిషన్ తీసుకోవాలని చెప్పి స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. ధృవీకరణ రసీదును కూడా పిటిషన్కి ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. అంటే హైకోర్టు వ్యవహారం అంతా కూడా స్పీకర్ చేతుల్లో ఉంటుంది. హైకోర్టు అంటే స్పీకర్ ని రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.